ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన వెంటనే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను 5 సార్లు పెంచిందని విమర్శించారు. పేద ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు తగరం బాబురావు మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు అన్ని రంగాలలోనూ ధరలు పెంచడం దుర్మార్గపు చర్య అన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో దొరుకుతున్న చమురు నిక్షేపాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, న్యాయవాది భాషా శ్యాంబాబు, న్యూ డెమోక్రసీ మండల నాయకులు బి వినోద్, కెచ్చేల పోతిరెడ్డి, దరుముల వెంకటేష్, వీర్రాజు, వెంకటేష్, ధర్మరాజు, బుల్లెమ్మ, శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్యాస్ ధరలు దారుణంగా పెంచింది. పెట్రోల్ ధర లీటరు 145 రూపాయలకి చేరుకుంటుందని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. ప్రజల మీద మోయలేనటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వేస్తుంది. ఎరువుల ధరలను కూడా విపరీతంగా పెంచింది. వంట గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు, చివరికి మధ్యతరగతి ప్రజానీకం కూడా బ్రతకలేనటువంటి దుస్థితి ఏర్పడింది. పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఔషధాల ధరలు తక్షణం తగ్గించాలి. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి, పాత ధరలే తగ్గించాలి అని వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తారు. నా పేరు కే బాబురావు, సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీ నాయకులు. ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏజెన్సీలో మేము రాస్తారోకో నిర్వహిస్తూ ఉన్నాం. కారణం, బీజేపీ ప్రభుత్వం 3 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇవాళ యుద్ధాన్ని ఇరాన్ దేశం మీద జరుగుతున్న యుద్ధాన్ని బూసిగా చూపించి క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఇవాళ ప్రజలు నిత్యం వాడే పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, ఇంట్లో వంటకు వాడేటటువంటి గ్యాస్ను కూడా రేట్లు పెంచేసింది. ఇవాళ ఆ రేట్లను మేము తగ్గించాలని చెప్పేసి రోడ్డు ఎక్కి మేము అరుస్తూ ఉన్నాం. కేకలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు ఏం పట్టడం లేదు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగం వాటా ప్రకటించాలి. అట్లాగే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ని కూడా జీఎస్టీ పరిధిలో తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రేట్లు పెంచారో ఈ రేట్లు తక్షణమే తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వం దిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.